మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సోదరుడు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు జోష్ చూస్తే ఈ రోజే ఎలక్షన్ అయిపోయినట్టుంది. ఎలక్షన్ ఈ రోజు కాదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఓటు పండగ రోజు గెలిపియాల్సిందిగా కోరుకుంటున్నాను. మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. ఈసారి 370 పైన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా గెలుస్తారు ఈ దేశంలో అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆ 370 పై చిలుకలో మన నియోజకవర్గం ఉంటుందా లేదా అనేది మీరందరూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల పాటు రాజకీయం అంటే అక్రమ సంపాదన కాదు, రాజకీయం అంటే సేవ చేయటం, రాజకీయం అంటే అభివృద్ధి చేయటం, రాజకీయాలంటే రైతులు మేలు చేయటం, రాజకీయాలంటే పేద ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టం చేస్తున్నాను. ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డీకేటీ పట్టాలు రాష్ట్రంలో ఉండేటివన్నీ కూడా దాన్ని చూసి 58 లక్షల ఎకరాలు ఉన్నాయి కంబైన్డ్ స్టేట్ లో డీకేటీ భూములు. వాటిల్ని అన్యాక్రాంతం కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఇచ్చారో అన్యాక్రాంతమైతే 8 లక్షల ఎకరాలు మళ్ళా ఎస్సీ ఎస్టీకి వెనక ఎకరా కూడా ఎస్సీ ఎస్టీల దగ్గర మిగులుతుందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది. ఎవరు కొనుక్కుంటున్నారు ఈ భూములంతా? వీరే కొనుక్కుంటున్నారు. 100 ఎకరాలు కొనేశారు, అగ్రిమెంట్లు చేసుకొని భయపెట్టించి రౌడీజం చేసి కొనుక్కోవటం జరుగుతూ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో నేను నా జీవితంలో అడిగిన పదవి ఏమీ రాలేదు. నాకు నేను అడిగిండేది మంత్రి పదవి తప్ప అన్నీ వచ్చాయి. ముఖ్యమంత్రి నేను ఎవరిని అడగలేదు, స్పీకర్ నేను ఎవరిని అడగలేదు, చీఫ్ విప్ నేను ఎవరిని అడగలేదు. ఈరోజు ఈ ఎంపీ పదవి కూడా నేను ఎవరిని అడగలేదు. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, మోడీ ఆదేశాల మేరకు, నడ్డా గారి ఆదేశాల మేరకు, అమిత్ షా గారి ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీ ముందర ఈరోజు ఎంపీ క్యాండిడేట్ గా మీ ముందర నిలబడటం జరుగుతూ ఉంది. ఇదే కాదు, సిఆర్పిఎఫ్ సెంటరు, బిఎస్ఎఫ్ సెంటరు, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ 3 బెటాలియన్లు ఉన్నాయి. భారతదేశం నుంచి అంతా కూడా అతి ఉన్నతమైన ఈ పోలీస్ సర్వీసెస్ ట్రైనింగ్ కి దగ్గర 4,000 మంది ప్రతి సంవత్సరం కలికిరిలో ట్రైనింగ్ కి రావటం జరుగుతుందనేది స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది. దగ్గర 300 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు, ఇంకొక 200 కోట్లు ఖర్చు పెట్టాలి. దాంట్లో ఇంకొక కేంద్రీయ విద్యాలయం వస్తా ఉంది, ఇంకొక కేంద్రీయ విద్యాలయం 100 పడకల హాస్పిటల్ దాంట్లో వస్తా ఉంది. ఇవే కాదు, గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజ్ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మన కలికిరిలోనే పెట్టడం జరిగింది. దాంట్లో కూడా 400 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ అదేగాక పాలిటెక్నిక్ 4 ఉన్నాయి. రెగ్యులర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, దీంతో పాటు హార్టికల్చర్ పాలిటెక్నిక్ 4 ఉన్నాయి. 3,000 మంది స్టూడెంట్స్ ఈరోజు చదువుకుంటున్నారు కలికిరిలో. 3,000 మంది. సైనిక్ స్కూల్లో చదివిన పిల్లలు
20 మంది ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యారు. ఎన్డీఏ అంటే డిఫెన్స్ ఫోర్సెస్ లో వాళ్ళు 20-30 సంవత్సరాల తర్వాత ఆర్మీ చీఫో, నేవీ చీఫో, ఎయిర్ ఫోర్స్ చీఫో మన కలికిరిలో చదువుకున్న వ్యక్తులు అయ్యే ఆస్కారం ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను ఒక ప్రణాళిక ప్రకారం చదివే ఆస్తి మనము సంపాదించవచ్చు, పోగొట్టుకోవచ్చు. కానీ చదువుకున్న వ్యక్తి ఖచ్చితంగా వారి కుటుంబాన్ని రక్షించుకుంటాడనే ఉద్దేశంతోనే 3000 స్టూడెంట్స్ పైన నేను పెట్టినవి ముందర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాక పెట్టినవి దగ్గర చదువుకుంటున్నారు. దాంతోపాటు NIMZ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దగ్గర 2000 కోట్లు ఇచ్చాను నేను. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి ల్యాండ్ అక్వైర్ చేయమని పిల్లర్లు కూడా చేశారు. దీంట్లో 30,000 కోట్ల రూపాయలకి 30,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ వస్తాయి. 30,000 మంది ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇది 10 సంవత్సరాల ముందర పార్లమెంట్ లో పాస్ చేశారు. ఈ మిథున్ రెడ్డి గారు ఒక్కసారన్నా ప్రశ్న అడిగారా అనేది స్పష్టంగా అడుగుతున్నారు. అది కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ మన యువకులకి బెంగళూరుకో, హైదరాబాద్కో, మెడ్రాస్కో, కోయట్కో పోకన్నా ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి చేసిన దాన్ని కూడా అమ్ముకున్నారంట వారు. అవి కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారంట. మీరు మీ ముందర ఉండేది రెండు మార్గాలు ఉన్నాయి. మీ ముందర ఉండే మార్గాలు రెండే. ఒక మార్గం మీకు చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా మీకు సేవ చేసేదానికి మేమిద్దరము ఉన్నామనేది తెలియజేస్తున్నాము. మీ అభివృద్ధి చేసేదానికి, మీకు మేలు చేసేదానికి మేము కంకణం కట్టుకొని పని చేస్తాం. ఇన్ని రోజులు పని చేస్తాం మా తండ్రి కాలం నుంచి, రాబోయే కాలం కూడా పని చేస్తాం. మీరు ఆశీర్వదిస్తే అనేది స్పష్టంగా తెలియదు. ఇంకో పక్క సేవ చేసే వాళ్ళు కావాలనేది మీరు స్పష్టంగా ఆలోచన చేసుకోవాలి. దోపిడీకి అడ్డం ఎవరన్నా చెప్తే రౌడీజం చేసేది, వాళ్ళని కొట్టి మళ్ళా దొంగ పోలీస్ కేసులు పెట్టేది, ఇంత దిగజారి ప్రభుత్వం కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆర్థికంగా రాష్ట్రం నాశనం అయిపోయింది. నేను ముఖ్యమంత్రిగా వదిలినప్పుడు కేవలం 90,000 కోట్ల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల అప్పు చేశారు 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి ప్రభుత్వం కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లా అండ్ ఆర్డర్, పంచాయతీకి ఎలక్షన్ జరగవు, లాక్కొని చింపేస్తారు. మండలానికి ఎలక్షన్ జరగవు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి ఎలక్షన్లు జరగవు, చించేస్తారు మీ నామినేషన్ ఫామ్. పార్లమెంట్ బై ఎలక్షన్ వస్తే 35,000 ఓట్లని దొంగ ఫోటో పెట్టి తిరుపతి కాన్స్టిట్యున్సీలో 35,000 ఓట్లని దొంగ ఓట్లు వేయించారు. దీనికోసమని కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. దొంగ ఫోటోలు పెట్టి దొంగ ఓట్లు వేయించిన దానికి ఎవరు సస్పెండ్ కావాలి? దీనికోసం ఎవరు చేసింది ఇదంతా? ఎవరు చేసింది? ఎవరంటే ఈ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వారే చేశారు. ఈ ఎపిక్ కార్డ్స్ చేసిందంతా ఈ వీరే అని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుతున్నాను. భారత రాజ్యాంగం అంటే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో.
ఈ రాజ్యాంగాన్ని ఈ నమ్మకం పోగొట్టే విధంగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఎవరి కారణమో వాళ్ళని ఖచ్చితంగా జైల్లో వేయాలనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం? నాకు వినపడలేదు. ఎవరు కారణం? సిబిఐ ఆఫీస్ కి, ఎలక్షన్ కమిషన్ కి వినాలి ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారు పంచాయతీ ఎలక్షన్ వద్దు, ఎంపీటీసీ ఎలక్షన్ వద్దు, మున్సిపల్ ఎలక్షన్ వద్దు, ఎంపీ ఎలక్షన్ వద్దు, ఇటువంటి వాళ్ళకి మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో ఓటేస్తారా? దయచేసి ఆలోచన చేసుకోండి అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా 13వ తేదీ ఇంకా 20-25 రోజులుంది. ఈ ఉత్సాహాన్ని బ్యాలెట్ రూపంలో చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. బ్యాలెట్ రూపంలో చూపించి 13వ తేదీ మే 13 సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అంటే భారతీయులకు వర్తించదు. భారతదేశంలో పుట్టిన ముస్లింలకు ఎవ్వరికి వర్తించదు. కేవలం పాకిస్తాన్ దేశంలో, బంగ్లాదేశ్ దేశంలో, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పుట్టిన ముస్లింస్ కి మాత్రమే వర్తిస్తుంది. భారతదేశ మైనారిటీస్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరు భారతీయులు, మీరు ఖచ్చితంగా భారతీయులు మాదిరిగానే ఉంటారనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఏదైతే ఉందో, ఎన్ఆర్సి అని ఉందో, ఇది కూడా ఆధార్ కార్డు లాంటిదే. ఇబ్బంది ఉండేది 2 రాష్ట్రాలకే. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, పాకిస్తాన్ లేక బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి ఎక్కువ మంది వచ్చారు. అస్సాము, బెంగాల్లోనే. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదంతా కూడా 500 సంవత్సరాల సమస్య ఉన్న బాబ్రీ మసీద్, అయోధ్య మందిరం విషయం సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. అక్కడ ఇప్పుడు మందిరం పూర్తి చేసుకొని మందిరం కడుతున్నారు. ఇది పూర్తయితా ఉంది. మందిరం మనలనే ఇనాగ్రేట్ కూడా అయింది. బాబ్రీ మసీద్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5 ఎకరాలు ఇచ్చారు. వారి ప్లాన్ కూడా అప్రూవ్ అయింది. మే నుంచి మసీద్ కూడా 25 కిలోమీటర్ల దూరంలో పెద్ద మసీద్ కూడా అక్కడ రావటం జరుగుతుంది. దేశానికి, మత సామరస్యానికి ఒక ప్రత్యేకమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుగుణంగా ప్రభుత్వం వాటిని పాటించి మత కల్లోలాలు ఎక్కడా జరగకూడదు, అందరూ కూడా కలిసికట్టుగా భారతీయులు ఉండాలనే ఆదేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఒక్క నిమిషం తీసుకొని నేను ముగిస్తాను. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 10వ స్థానంలో ఉన్నాం ఆర్థికంగా. ఇప్పుడు మనం 5వ స్థానంలోకి వచ్చాం. ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఈసారి మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే 3వ స్థానం మోడీ గారు తేగలుగుతారని స్పష్టంగా తెలియజేస్తూ, అవినీతి లేకన్నా 20 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న మోడీ గారికి కేంద్రంలో ఎంపీకి కమలం గుర్తుకి నాకు ఓటేయాల్సిందిగా చేతులు ప్రార్థించి కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేకి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. మీ అభిమానం ఎల్లప్పుడూ మీరు మాపై ఉంచుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయము. మీకు అవమానకరమైన పరిస్థితులు ఏ రోజు తేమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే విధంగా 24వ తేదీ రాయచోట్లో నామినేషన్ వేయటం జరుగుతోంది. ఎంపీకి నామినేషన్, నా నామినేషన్ ఉంటుంది. మీరందరూ కూడా హాజరు కావాలి. టైం మీకు తెలియజేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.